వెల్కమ్ టు మనీ టాచ్. మనం లాస్ట్ వీడియోలో రిస్క్ అండ్ రివార్డ్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. మనతో పాటు నాగరాజ్ గారు ఉన్నారు. హలో నాగరాజ్ గారు. నమస్తే అండి. మీరు లాస్ట్ టైం రిస్క్ అండ్ రివార్డ్ గురించి చెప్పారు. అసలు దీనికి ఏమైనా ఒక లైన్ అనేది ఉందంటారు? అంటే ఫస్ట్ ఇది రిస్కీ ప్రోడక్ట్, నెక్స్ట్ ఇది రిస్క్, అలా డెఫినెట్లీ ఇప్పుడు మనకు మార్కెట్లో దొరికే ఇన్వెస్టింగ్ ప్రొడక్ట్స్లో మనం ఖచ్చితంగా వీ కెన్ కేటగరైజ్ దేమ్ అనమాట. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్డీస్ ఆర్ వెరీ వెరీ సేఫ్. ఓకే, మనం చక్కగా బ్యాంక్లో ఎఫ్డీ వేసుకుంటాము, మనకు 6% రిటర్న్ ఎవ్రీ ఇయర్ విల్ గెట్ జనరేటెడ్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బాండ్స్ ఉన్నాయి. బాండ్స్ అంటే ఏంటంటే అగైన్ కార్పొరేట్ కంపెనీలే ఆర్ లేకపోతే కొన్ని గవర్నమెంట్ బాడీస్ ఆర్ గవర్నమెంట్ కంపెనీలు దే ఇష్యూ బాండ్స్. అంటే ఏంటి, ఇన్స్టెడ్ ఆఫ్ దే గోయింగ్ టు బ్యాంక్స్ అండ్ దెన్ దే టేక్ మనీ, వాళ్ళు పబ్లిక్ దగ్గర ప్రొక్యూర్ చేయడానికి ట్రై చేస్తారనమాట. దే ఇష్యూ బాండ్స్. ఆ 7% అవ్వచ్చు, 8% అవ్వచ్చు, 9% అవ్వచ్చు. దే విల్ బి సేఫ్ బికాస్ దే ఆర్ గ్యారంటీడ్ అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు అప్పుగా తీసుకుంటారు. కాబట్టి ఇన్ కేస్ ఆఫ్ దేర్ ఇన్సాల్వెన్సీ, అంటే వాళ్ళు కనుక వాళ్ళ కంపెనీ కనుక దివాలా తీసే పక్షంలో ఫస్ట్ హక్కు క్రెడిటార్స్కి, అంటే క్రెడిటార్స్ అంటే అప్పు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకే ఉంటుంది. కాబట్టి మన అప్పుకి ఎంతో కొంత డెఫినెట్గా గ్యారంటీ ఉంటుంది. సో అది 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 ఎఫ్డీస్ తర్వాత బాండ్స్ ఆ సెకండ్ స్పాట్ తీసుకుంటాయి అనమాట. అండ్ కొంచెం రివార్డ్ కూడా ఎక్కువే ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ ఎఫ్డీస్. వేరేజ్ నెక్స్ట్ లెవెల్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అనమాట. మ్యూచువల్ ఫండ్స్లో కూడా మళ్ళీ రెండు రకాలు ఉన్నాయన్నమాట. మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీ ఉంది, డెట్ ఉంది. అంటే ఏంటి, మన దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకున్న మ్యూచువల్ ఫండ్ మేనేజర్ డిపెండింగ్ ఆన్ ద స్కీమ్ సమ్ ఆఫ్ ద మనీ క్యాన్ బీ ఇన్వెస్టెడ్ ఇన్ డెట్ ప్రొడక్ట్స్ అండ్ యాజ్ వెల్ సమ్ ఆఫ్ ద మనీ క్యాన్ బీ ఇన్వెస్టెడ్ ఇన్ ఈక్విటీ ప్రొడక్ట్స్ అనమాట. దీన్ని హైబ్రిడ్ మోడల్ అని అంటారు అనమాట. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు అనమాట. అట్ ద సేమ్ టైం ఓన్లీ డెట్ ప్రొడక్ట్స్లో నేను కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు మ్యూచువల్ ఫండ్ మేనేజర్. ఓకే, దేర్ రిటర్న్స్ ఆల్సో విల్ బి వెరీ గుడ్, బట్ అట్ ద సేమ్ టైం దే ఆర్ నాట్ రియల్లీ సేఫర్ దాన్ ఎఫ్డీస్ అండ్ యువర్ బాండ్స్. కానీ బికాస్ అగైన్ మ్యూచువల్ ఫండ్ ఇన్ డెట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టెడ్ ఇన్ డెట్ ప్రొడక్ట్స్ దే అగైన్ ఇన్వెస్ట్ ఇన్ బాండ్స్లోనే అనమాట ఇన్వెస్ట్ చేసేది. సో దే బోత్ ఆర్ ఇంటర్లింక్డ్. ఓకే, అంటే మ్యూచువల్ ఫండ్ ఇంటూ డెట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ బాండ్స్. సో ఈ మూడిటికి పైన ఉండేది ఏంటంటే గోల్డ్ ఈజ్ సేఫర్ దాన్ స్టాక్స్ because gold is a metal which is scarce in the world. So obviously everybody perceives that gold is a bit better safe than your stocks. At the same time not really safer than FDs, because FD entante you are sure that you are going to get your FD if it is a public sector bank and if it is and the public sector bank is owned by the government of India, since because public sector bank ki evanna aina kuda government of India will come and intervene and again they will recapitalize the company. ఓకే, సో గోల్డ్కి పైన యూ విల్ హ్యావ్ స్టాక్స్ అండ్ షేర్స్, నథింగ్ బట్ షేర్ మార్కెట్ అనమాట. స్టాక్స్ ఏంటి ప్రాబ్లమ్, కార్పొరేట్స్ ద ఇన్వెస్ట్మెంట్స్ వీ మేక్ ఇన్ కార్పొరేట్ కంపెనీస్ ఓకే ఆర్ టెండ్ టు గ్రో హయ్యర్ గివెన్ ద మార్కెట్స్ ఆర్ గుడ్ అరౌండ్. అంటే వాటి ప్రొడక్ట్స్కి డిమాండ్ బాగుండి, ఓకే అన్ని ఫ్యాక్టర్స్ బాగుండి, ఇంట్రెస్ట్ రేట్స్ కరెక్ట్గా ఉండి, ఇవన్నీ బాగుంటే వాళ్ళు ప్రాఫిటబుల్ అయితే మనకి వెల్త్ జనరేటెడ్, అంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంటే నథింగ్ బట్ అసెట్ కదా మనం కొన్ని స్టాక్, ఓకే అది పెరుగుతుంది. ఇన్ కేస్ దానికి ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ కనుక లేకపోతే అగైన్ వీఆర్ ఇన్ టు ట్రబుల్ ఇన్ ద సెన్స్ అవర్ వాల్యుయేషన్స్ విల్ గెట్ ఎఫెక్టెడ్. ఆ తర్వాత ఆబ్వియస్గా వీటన్నిటికీ సైడ్ లైన్లో చూసుకుంటే ల్యాండ్, డెఫినెట్లీ ల్యాండ్ ఈజ్ ఎ వెరీ వెరీ సేఫర్ ఇన్వెస్ట్మెంట్. కాకపోతే ఏంటంటే ల్యాండ్లో ప్రాబ్లమ్, అన్లెస్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ లేఅవుట్, అన్లెస్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ సేఫ్ ప్లేస్, అక్కడ లిటిగేషన్స్ ఏమన్నా ఉంటే అదొక ప్రాబ్లం ల్యాండ్స్ తోటి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ రియల్ ఎస్టేట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ లిక్విడేషన్ ఈజ్ అ వెరీ వెరీ బిగ్ థింగ్, బిగ్ ట్రబుల్ మేకర్ వెన్ కమ్స్ టు రియల్ ఎస్టేట్. అదర్వైజ్ ల్యాండ్ విల్ స్టాండ్ అలాంగ్ విత్ స్టాక్స్ అండ్ డెఫినెట్లీ సేఫర్ దాన్ యువర్. సో నాగరాజ్ గారు ఇవన్నీ చెప్పారు. మనకి ఇవి కాకుండా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి ఏ లైన్లోకి వస్తాయి అంటారు? అసలు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్ కాదు. ఓకే, దే ఆర్ నాట్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్. అవేంటంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కారు కొనుక్కున్నారు. ఓకే, ఇప్పుడు కారుకి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఓకే యూ విల్ బి లయబుల్ టు యువర్ సెల్ఫ్ ఫర్ ద హోల్ రిపేర్ కాస్ట్ ఆఫ్ ద కార్, అంతే కదా, రైట్? అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు పెట్టి కారు కొన్నారు, ఎక్కడైనా యాక్సిడెంట్ చేశారు వెళ్ళి 5 to 6 lakhs అగైన్ యూ హ్యావ్ టు పుట్ ఆన్ యువర్ రిపేర్ కాస్ట్స్, అంతే కదా. సో ఇప్పుడు దీనికి వాట్ ఈస్ ద organized mechanism we have to avoid these kind of burden costs is nothing but insurance కదా. అంటే మీరు వెళ్ళి ఇన్సూరెన్స్ కొనుక్కుంటారు చక్కగా. సో అప్పుడు ఏంటి, ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ 5 lakhsకి ఏమన్నా రిపేర్లు వచ్చినా కూడా
ఆ కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీ కట్టేసిద్ది, యూ కెన్ సిట్ సేఫ్. సో ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్లో ఒక పోర్ట్ఫోలియో ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అండ్ యూ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ బికాస్ ఆఫ్ unfavorable market factors, the markets are going down and your valuation is going to get affected in a very, very short period of time, at next 2-3 months. Then what I'll do, I will go and buy options which are called put options, for example. Options నేను కొనుక్కోవడం వల్ల ఏమవుతుందంటే నా పోర్ట్ఫోలియో నేను హెడ్జ్ చేసుకోగలను. I can protect my portfolio not going beyond my tolerance level. There is no point of making profit there. It's about protecting the asset you have. It's about temporarily subsiding the valuation evaporation. Ante. And when you are trying to protect it, you are buying option, so there will be somebody to sell it. ఇక్కడ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే కార్కి ఓనర్, నేను కార్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేను ఇన్సూరెన్స్ కొంటున్నాను. వేరస్ ద గై హూ సెల్స్ ఇన్సూరెన్స్ ఈజ్ ద గై హూ సెల్ ఆప్షన్స్ కైండ్ ఆఫ్. ఓకే, సో నా అసెట్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం నేను ఆప్షన్ కొంటున్నా. ఆప్షన్ అమ్మే వాళ్ళు ఇంకొకరు ఉంటారు, హూ ఈజ్ ట్రైంగ్ టు టేక్ మోర్ రిస్క్. అతను దేని మీద బతుకుదామని ట్రై చేస్తున్నాడు, అతను ఆ ప్రీమియం మీద బతకడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. సో ఈ ఫ్యూచర్స్ కూడా అంతే అనమాట. ఫ్యూచర్స్ ఏంటంటే ఒక ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి అనమాట. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెల తర్వాత ఓకే ఈ పర్టికులర్ స్టాక్ ప్రైస్ ఇక్కడ ఉంటే నేను కొనుక్కుంటాను అని. ఎందుకు? బికాస్ దే వాంట్ టు స్టెబిలైజ్ దేర్ కాస్ట్స్, ఇన్ ద సెన్స్ దే వాంట్ టు స్ప్రెడ్ కాస్ట్స్ ఇన్ ఎ కన్సిస్టెంట్ మేనర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ రేట్ పెరిగిపోయింది అనుకోండి, ఓకే వీడు అమ్ముదాము అనుకున్న రేటుకి అమ్మలేడు, ఎందుకంటే బికాస్ ఆఫ్ హిస్ ఎక్సీడింగ్ కాస్ట్స్. అది బేసిక్గా ఏంటంటే కమోడిటీస్లో ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అని ఉంటాయి అనమాట, ఆర్ నథింగ్ బట్ ఫ్యూచర్స్. ఓకే, కమోడిటీస్లో మోర్ ప్రివలెంట్ అండ్ దట్ ఇస్ మోర్ యూస్ఫుల్ ఫర్ ఫార్మింగ్ కమ్యూనిటీస్లో అనమాట యూజువల్గా. సే ఫర్ ఎగ్జాంపుల్ కాటన్, పెప్పర్. ఓకే, సో అవి ఇక్కడ కూడా అసెట్స్ని కూడా మనం ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ చేసుకోవచ్చు, దే ఆర్ నథింగ్ బట్ ఫ్యూచర్స్. బట్ ద ప్రాబ్లమ్ ఇక్కడ ఏంటంటే అందరూ దే వాంట్ మేక్ మనీ యూజింగ్ ఫ్యూచర్స్ అనుకుంటారు, ఆర్ ఆప్షన్స్ అనుకుంటారు. బట్ ద థింగ్ ఈస్ దట్ దే ఆర్ ఆల్ హెడ్జింగ్ ప్రొడక్ట్స్. ఓకే, యూ కెన్ జనరేట్ ఇన్కమ్ అవుట్ ఆఫ్ ఇట్ యాజ్ అ ఆప్షన్ రైటర్. ఆప్షన్ రైటర్ అంటే ఆప్షన్ సెల్లర్ అనమాట. కానీ ఆప్షన్లు కొనుక్కొని డబ్బులు సంపాదిద్దాము అనుకుంటే ఓకే దట్స్ ఎ డిఫరెంట్ థింగ్ కాల్డ్ ట్రేడింగ్. ఓకే, బట్ దే ఆర్ నాట్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ బేసికలీ. ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే అసలు ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్కి? రైట్, సింపుల్. ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్కి తేడా ఏంటంటే ఇన్వెస్టింగ్ ఈజ్ లైక్ ఒక సీడ్ని మనం నాటి వెయిట్ ఇట్ టు గ్రో అండ్ గివ్ ఫ్రూట్స్ అండ్ దెన్ ఎంజాయ్ ద ఫ్రూట్స్. వేరాస్ ట్రేడింగ్ ఏంటంటే ఫ్లక్చువేషన్ని క్యాచ్ చేసుకొని డబ్బులు సంపాదించుకొని బయటకు రావడానికి అనమాట. ట్రేడింగ్ యాక్చువల్గా ఏంటంటే ఇన్వెస్టింగ్లో ఏంటంటే బేసిక్గా ఇన్వెస్టింగ్ ఈజ్ లైక్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎ కంపెనీ, యు ఆర్ థింకింగ్ ఆర్ మీ బేసిక్ ప్రిజంప్షన్ ఏంటంటే ఇన్వెస్టింగ్లో నేను ఈ కంపెనీ ఇప్పుడు డబ్బులు పెడుతున్నాను, నా డబ్బుల్ని వాళ్ళు వాడుకొని డిప్లాయ్ చేసి ఓకే వాళ్ళు నాకు ప్రాఫిట్స్ ఇస్తారు అనే నమ్మకంతో నేను చేస్తాను. ప్రాఫిట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డివిడెండ్ అట్ ద సేమ్ టైమ్. బట్ ద మెయిన్ థింగ్ వాట్ వి లుక్ ఎట్ ఈస్ టు సీ ద గ్రోత్ ఆఫ్ ద కంపెనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇట్స్ షేర్ ప్రైస్. అంతే కదా, ఒక కంపెనీ ఈరోజు 100 రూపాయలు రెవెన్యూస్ చేస్తుంది, రేపు 120 రూపాయలు రెవెన్యూ చేస్తుంది, నెక్స్ట్ ఇయర్ 140 రూపీస్ రెవెన్యూస్ చేస్తుంది. అంటే ఏంటి, వాటి యొక్క రెవెన్యూస్ పెరుగుతున్న కాది కూడా వాళ్ళ మార్జిన్స్ అంతే సస్టైనబుల్గా ఉంటే వాళ్ళ ప్రాఫిట్స్ కూడా అంతే ఉంటాయి. సో అలా ప్రాఫిట్లు పెరుగుతూ ఉంటే మనకి వీ హ్యావ్ వెరీ హై ఛాన్స్ ఆఫ్ అవర్ ప్రైస్ గోయింగ్ అప్ సైడ్ ఆర్ నథింగ్ బట్ అవర్ వెల్త్ గోయింగ్ అప్ సైడ్ సిన్స్ ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ దట్ కంపెనీ. సో ఇన్వెస్టింగ్ ఈజ్ అ వెరీ వెరీ లాంగ్ టర్మ్ గేమ్. Investing is like you asking the company to take your money and invest in products that they can sell and make wealth for the investor. అంటే అలాంటి వాడికి నేను ఇన్వెస్ట్ చేసినట్టు. ట్రేడింగ్ ఏంటంటే బేసిక్గా ట్రేడింగ్ ఈజ్ అ వెరీ వెరీ షార్ట్ టర్మ్ గేమ్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొంటా, ఓకే ఈరోజు సాయంత్రం కల్లా నా ప్రైస్ నాకు రాకపోతే కొంచెం లాస్ తీసుకొని బయటకు వచ్చేస్తాను. Whereas it goes up, I will take the profit there. ముందే డిటర్మైన్ చేసుకొని వెరీ వెరీ షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ని ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ ద ట్రేడింగ్ ఈజ్ నథింగ్ బట్ ట్రేడింగ్ ఈజ్ అన్ యాక్టివిటీ విచ్ వీ ట్రై టు టేక్ ది అడ్వాంటేజ్ ఆఫ్ షార్ట్ టర్మ్ ఫ్లక్చువేషన్స్ ఇన్ ఆర్డర్ టు మేక్ మనీ. దీంతోపాటు లివరేజ్ అనేది కూడా ఒకటి ఉందన్నమాట ట్రేడింగ్లో. యాక్చువల్లీ ట్రేడింగ్ ఈజ్ నథింగ్ బట్ యూజింగ్ ద లివరేజ్. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, మార్కెట్ నాకు ఇంకొక 300 రూపాయలు అప్పించింది.
ఓకే, నాకు షార్ట్ టర్మ్లో ఖచ్చితంగా తెలుసు ఒక 100 రూపాయల షేర్ 110 రూపాయలు అవుతుందని. కానీ నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇంకో 300 రూపాయలు అప్పిస్తున్నాడు కదా వాడు నాకు, అది కూడా వాడుకొని 400 రూపాయలు కొనుక్కుంటా. మార్కెట్ 10 రూపాయలు పెరిగింది, ఇప్పుడు నాకు దగ్గర ఎంత లాభం ఉంది, 40 రూపాయలు లాభం ఉంది. అంటే నా దగ్గర ఉన్న 100 తోటి నేను 40 రూపాయలు సంపాదించా, అంటే 40%. బట్ యాక్చువల్లీ మార్కెట్ గ్రోస్ హౌ మచ్, మార్కెట్ హ్యాస్ గ్రాన్ జస్ట్ 10%. దిస్ ఈజ్ ద యూసేజ్ ఆఫ్ లివరేజ్. కానీ దీనికి ఉన్న డౌన్ సైడ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యువర్ కాల్ హ్యాస్ గాన్ రాంగ్ and markets have fallen by, say for example, of 10%, then what happens? 40 rupees is gone and your capital becomes from 100 to 60 rupees. Now it's very very tough for any guy to recoup the loss and make the 60 rupees to 100 rupees again, because now you have to grow back how much? You have to grow back almost like 65%, ante kada, 160 around 60-65%. So meaning what? లివరేజ్ ఎంత తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనేది, దట్స్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద ఎక్స్పర్టైజ్ యూ హ్యావ్, ద సబ్జెక్ట్ మ్యాటర్ యూ హ్యావ్ ఇన్ ద మార్కెట్స్ అనమాట. సో బేసిక్గా చాలామంది ట్రేడింగ్లో ఎందుకు నష్టపోతారంటే బికాస్ దే డోంట్ నో హౌ టు యూస్ ద లివరేజ్. ఎప్పుడైతే 100 రూపాయలకి 400 రూపాయలు వ్యాపారం తీసుకున్నారు, ఓకే, దే స్టిల్ కంటిన్యూ విత్ ద పొజిషన్ ఈవెన్ ద మార్కెట్ సబ్ లీడింగ్ బై 10%, 40 రూపాయలు క్యాపిటల్ పోయింది. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే మనం లాస్ అవుతామో దట్ విల్ క్రియేట్ మోర్ రివెంజ్ మోడ్ ఇన్ యువర్ మైండ్, అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు. ఓకే, దాని ద్వారా మనం ఇంకా 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 అప్పు తీసుకొస్తాం, ఇంకా 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 ఇంకా. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పీపుల్ విల్ బికమ్ ఇన్సాల్వెంట్. సో బేసికలీ దట్స్ ద ప్రాబ్లమ్ విత్ ట్రేడింగ్ అనమాట. హియర్ వాట్ వీ హ్యావ్ టు నో ఫర్ ట్రేడింగ్ ఈస్ హౌ టు టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ లివరేజ్ అండ్ హౌ టు అండ్ వెన్ టు ఎంటర్ అండ్ వెన్ టు ఎగ్జిట్ అండ్ వాట్స్ యువర్ స్టాప్ లాస్, ఓకే, వాట్ ఈస్ మై టార్గెట్ ప్రైస్, ఓకే, అండ్ వెన్ టు ఎగ్జిట్, ఓకే, వెన్ టు స్టాప్ ట్రేడింగ్, ఓకే, హౌ టు నాట్ టు డూ ఓవర్ ట్రేడింగ్ అండ్ ఇట్లాంటి చాలా డైనమిక్స్ ఉన్నాయన్నమాట ట్రేడింగ్లో. సో దట్స్ ఇప్పుడు ట్రేడింగ్ గురించి మాట్లాడుకుంటే అగైన్ దట్ విల్ బి వెరీ బిగ్ టాపిక్, వీ కెన్ కవర్ ఇట్ ఇన్ ఎ బిగ్గర్ సెషన్. థ్యాంక్ యూ నాగరాజు గారు, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నందుకు. ఓకే వ్యూవర్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అవి కామెంట్ సెక్షన్లో పెట్టండి. అదేవిధంగా మీకు ఎటువంటి టాపిక్స్ కావాలన్నా అది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దాన్ని బట్టి నాగరాజు గారు నెక్స్ట్ వీడియోస్ అనేవి మీ ముందుకు తీసుకొస్తారు. థ్యాంక్ యూ.